బాలీవుడ్ లో ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసు. ఇప్పుడు మరోసారి ఈ కేసు వార్తల్లోకి వచ్చింది. సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు నటి రియా చక్రవర్తికి ఇప్పుడు ఈ కేసులో పెద్ద ఊరట లభించింది. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ఆదేశాలు రావడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ కేసులో తాజా పరిణామం ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన సంగతి అందరికీ తెలిసిందే. 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తర్వాత ఈ కేసులో నటి రియా చక్రవర్తి పేరు ప్రధానంగా వినిపించింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన కుమారుడి మరణానికి రియానే కారణమంటూ కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి కోర్టులో కొనసాగుతున్న ఈ వ్యవహారంలో ఇప్పుడు రియాకు కీలక ఉపశమనం లభించింది. ముంబై ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తల్లి సంధ్యకు చెందిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఇక ఇప్పటికీ ఈ కేసులో నిర్దోషిగా బయటకు వచ్చిన రియా ప్రస్తుతం తన కెరీర్పై మళ్లీ ఫోకస్ పెంచారు. పలు పాడ్కాస్ట్లు, కొత్త సినిమా ప్రాజెక్టులతో బిజీగా ముందుకు సాగుతున్నారు.